జై సిబిఎన్. అందరికీ నమస్కారం అండి. మామూలుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని స్టేట్లలో ఒక టీడీపీ ఒక గ్రూప్ ఉంటే మనకి ఇక్కడ ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. మంచి అయినా చెడైనా ప్రాబ్లమ్ సైడ్ స్టేట్స్ అందుకనేసి ఒక 4-5 మంది డిస్కస్ చేసి ఒక టీడీపీ ఒక గ్రూప్ పెడదాం, మంచి అయినా చెడైనా షేర్ చేసుకోవడానికి ఉంటుందని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ చేశాం. 10-20 మంది స్టార్ట్ చేస్తే 100+ ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా కష్టకాలంలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఆ డొనేషన్ అనే చాలామంది వాళ్ళ వంతుకు ఎంత అనేది కాదు. పార్టీకి ఎన్ఆర్ఐస్ మీరు చూశారు, 100 కంట్రీస్లో వాళ్ళ సపోర్టు ఎప్పటికీ మరవలేదనేది ప్రతి మీటింగ్లో బాబు గారు చెప్తున్నారు, మన ఎన్ఆర్ఐస్ సపోర్ట్. అదేవిధంగా ఈ భర్త నుంచి ఈరోజు చెప్తున్నాం బాబు గారికి, బాబు గారు మీరు ఎలాంటి బాధ్యత మా ఎన్ఆర్ఐకి ఇస్తే మేము రెడీగా ఉన్నాం, ఈ బాధ్యత చేయండి అంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఒకటే అడుగుతున్నాం, ఆ తిరుమల కొండ దారుణంగా మనందరికీ పవిత్రమైన 7 కొండల ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి జనవరిలో వెళ్ళినప్పుడు ఎంత దారుణంగా ఉందంటే, అట్లీస్ట్ నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే మళ్ళా నడవాలి అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా దాన్ని కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారు. ఒక రిలీజియన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ దేవుడికి ఆ పవిత్రతను దెబ్బతీయాలని పర్పస్గా మీరు చూసారంటే మనం స్టార్ట్ అయితే వాకింగ్ ఎంత టైం పులు వచ్చింది కట్లెత్తుకోవాలండి, పులు వచ్చింది కట్లెత్తుకోవాలండి. ఇంత తప్పిపోతే దేవదేవుడి సాంగ్స్ అస్సలు లేదు. మాకు ఇరిటేషన్ తెప్పించారు వాళ్ళు పర్పస్గా. సైకో ఇరిటేషన్ తెప్పిస్తున్నారు భక్తులకి. ఆ హిందువులు ఎలా నాశనం చేయాలో అంత దారుణంగా చేశాడు. ఆ భగవంతుడు నువ్వు చేసిన కర్మ ఈరోజు అవలా 5 years ఉంది. సైకోని గురించి మాట్లాడాల్సిన టైంలో లేదు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఒక దరిద్రం ఒక స్త్రీ జాతికి మచ్చ తెచ్చింది. మాట్లాడాల్సిన పని మీకు తెలుసు. స్త్రీ లాస్ట్ టైం చూసాం, స్త్రీ జాతికి పరువు తీసింది. ఎక్కడన్నా మాట్లాడు బాబు గారిని ఎట్లంటే మాకు ఇంకా బూట్లు వస్తాయి, అంత దారుణంగా. అందుకే చెప్పాం లాస్ట్ టైము ధర్నాల్లో ఒకటే చెప్పాం, రోజా నేను నగిరిలో వీధుల్లో తరిమి కొట్టే రోజు వస్తానని చెప్పాం. ఈరోజు వచ్చింది. ఇది నగ్న సత్యం. రెడీగా ఉన్నాను, రెడీగా మళ్ళా బట్టలు ముట్టించి కొట్టాను అనకూడదు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు రోజాకి బయట వస్తే ఈరోజు చూసారంటే మీరు పుంగనూరులో వాడు కింగ్ జోమ్ కన్నా అంత దారుణమైన పెద్దిరెడ్డి ఈరోజు ఏమి చూడండి మీరు మీడియాలో వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం వెళ్ళి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సైకోని చూసి మొత్తం సైకోలు తయారయ్యారు. ఈ 5 years మొత్తం ఈ సైకోలే ఉండరు, ఎవరు మిగలరు. అదేవిధంగా బాబు గారిని ఒకటి అడుగుతున్నాం, మీ మంత్రివర్గం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి ఈ వైకాపా చేసిన అరాచకాలు దారుణాలు దానికి ఒక సపరేట్ కమిటీతో, ముఖ్యంగా ఈరోజు చిన్న 1% రోజా 100 కోట్లు అంటారు. ఒక స్పోర్ట్స్లో అది 1% 100 కోట్లు స్కామ్. ఇలాంటివి 100లో, లక్షలో, వేలలో తెలియదు. ఇలాంటివన్నీ బయట రావాలంటే చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ఎవరిని వదిలిపెట్టకూడదు. మళ్ళా వదిలిపెడితే ఈ దరిద్రులు మళ్ళా వస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరికి లాస్ట్ బాబు గారిని అరెస్ట్ చేసిన నుంచి ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ టీడీపీ గ్రూప్ కంటిన్యూ అవుతూ బాబు గారు చేసే ప్రతి డెవలప్మెంట్ని ఎన్ఆర్ఐస్గా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
లాస్ట్ ఎలక్షన్లో చూస్తే ఏం జరిగిందంటే బాబు గారు డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ అమరావతిని డెవలప్ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా గ్రాఫిక్స్ అని ప్రొజెక్ట్ చేసి డెవలప్మెంట్ని గ్రాఫిక్స్గా చూసి జనాల్లో తీసుకెళ్లారు. మనం ఎన్ఆర్ఐగా ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఈ 5 ఇయర్స్లో మనమే దానిపై సపరేట్ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. బాబు గారు చేసే ప్రతి డెవలప్మెంట్ని మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి చేర్చగలిగితే ఆయన చేసే డెవలప్మెంట్ని అది ప్రజల్లోకి వెళ్ళాలి. సేమ్ టైము అటువైపు రాక్షస సైకో మీడియా ఉంది. డెవలప్మెంట్ కూడా లేనట్టు చూపెట్టడం, జనాలు లేనప్పుడు గ్రాఫిక్స్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం అభిమానులుగా ప్రతి ఒక్కరూ బాబు గారు వాళ్ళ టీం చేసే డెవలప్మెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎవరైనా సరే మీకు తెలిసిన లోకల్ లీడర్లో ఎవరైనా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన పార్టీ లీడర్స్ ఎవరైనా సరే ఇమీడియట్లీ మనం హెడ్ ఆఫీస్ నోటిఫై చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఇంకా సైకో గురించి చెప్పాల్సిన పని లేదు. మన ఫోకస్ మొత్తం మన నెక్స్ట్ ఏంటి, పార్టీ చేసే కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ టీడీపీ గ్రూప్ ఎనీ జరగబోయే కార్యక్రమాలకి మేము అందరికీ నోటిఫై చేస్తాం, ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మధుబాబు.